బ్రహ్మీ ముహూర్తము అనేది ఏం జరుగుతుంది అంటే ఎర్లీగా పడుకోవడము, ఎర్లీగా లేవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు హై లెవెల్లో కోట్లు సంపాదించిన వాళ్ళు, హై లెవెల్లో రిచ్గా స్పిరిచువాలిటీ ఎదిగిన వాళ్ళు, హై లెవెల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి తీసుకోండి, గాంధీ దగ్గర నుంచి తీసుకోండి, మీరు ఎంతో గొప్ప వ్యక్తులను అందరినీ తీసుకోండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిద్ర లేకపోయినా యోగ నిద్ర అని నిద్రపోయి ఎనర్జీ తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు లేవాలనుకున్న టయానికి, అంటే ఏమవుతుందంటే ఈ విశ్వం మొత్తము ఒక ఎనర్జీ మూవ్ అవుతూ పోతుంటుంది. మన బాడీలో నిరంతరం ఫిజికల్ వర్క్ చేసి అలసిపోయినటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. రాత్రి అయ్యేసరికి ఏమైపోతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ ఈ సూపర్ కాన్షియస్ మైండ్తో అటాచ్డ్ అయిపోయి అప్పుడు డీప్ స్లీప్లోకి నువ్వు నిద్రపోతావు. ఏమ్మా, అందుకే ఏమంటారు, నిద్రపోయే ముందర నువ్వు ఏమనుకుంటున్నావో, ఏ కోరిక నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసుకో, లేదు పాపాలు తొలగిపోయినాయనుకో, నేను చేసిన తప్పులు క్షమించమనుకో, నీ కోరికను జపించుకో అని అంటారు. అని పడుకో, తెల్లవారు లేచేసరికి ఫ్రెష్గా ఉంటావు, అప్పుడేమో ఫ్రెష్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకో అంటారు.